హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఏంటి అంటే పండగ రోజు వీడియో అండి. సో పండగ రోజు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, మా విలేజ్కి. సో అక్కడైతే మార్నింగే ఇంకా ఇట్లా ఫస్ట్ అయితే పాలు పొంగిచ్చేసి తులసి కోటకి అయితే పూజ చేసుకున్నాము. తులసి కోటకి పూజ చేసుకున్న తర్వాత ఇట్లా దేవుడి దగ్గర కూడా దీపం అయితే వెలిగించాము. సో అమ్మ అయితే ఇంకా వేరే వర్క్ పని చేసుకుంటుంది. సో లంచ్కి ఇంకా వాటికి కావాల్సినవన్నీ వంట బ్రేక్ఫాస్ట్లు అవన్నీ చేస్తుంది కదా అనేసి నేనైతే ఇంకా పాలు పొంగిచ్చేసి దీపారాధన అయితే చేసుకున్నాను. అమ్మ ఇంకా దేవుళ్ళ దగ్గర దేవుడు పెద్దలకి ఉంటుంది కదా, సో బట్టలు కూడా పెట్టేసింది అనమాట. బట్టలు తీసుకొచ్చింది. సో ఆ బట్టలు చేసిన ప్రసాదాలు అవన్నీ పెట్టుకొని అయితే సింపుల్గా అయితే దీపారాధన చేసేసుకున్నాము. యాక్చువల్గా ఇంక సపరేట్గా అట్లా రూమ్ లాగా ఏమి ఉండదు కదండి విలేజెస్లో. సో దేవుడి గది అనేది ఇట్లానే ఉంటుంది కదా. సో దాని తర్వాత ఇంకా ఆ రోజు లాస్ట్ రోజు కదా, సో సమన్వికి ఇక్కడ కూడా బతుకమ్మ పెట్టిద్దాంలే అని చెప్పేసి ఇంకా అమ్మ పూలు అవి తీసుకొచ్చింది. సో తను మా అమ్మమ్మ అండి. సో మా అమ్మమ్మ కూడా సేమ్ ఇక్కడే ఉంటారు, ఇదే విలేజ్లో ఉంటారు. సో మాకు ఇంకా వెళ్ళటం కుదరదు, ఈ బతుకమ్మ ఈ రోజు అంతా ఇదే హడావిడిలో ఉంటాం కదా అనేసి సో అమ్మమ్మని కూడా రమ్మంటే ఇంకా మార్నింగే అమ్మమ్మ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఇంకా మా అబ్బాయి అయితే హెల్ప్ చేస్తున్నాడు, బతుకమ్మ అది పూలు పెంచడానికి వాడైతే హెల్ప్ చేస్తున్నాడు. ఎట్లుందంటే ఊర్లో క్లైమేట్ అండి, ఫుల్ పడితే వర్షము, లేదంటే ఫుల్ స్వెట్టింగ్. ఒక పక్క ఎండ వస్తుంటుంది, ఇంకొక పక్క వర్షం పడుతూ ఉంది. అలా ఉంది ఇక్కడ క్లైమేట్ అయితే బాబోయ్ అనిపించేలాగా. సో ఇంకా బతుకమ్మ అంతా అది అయిపోయిన తర్వాత మరీ పెద్దగా అయితే ఏం చేసుకోలేదండి. ఎందుకు అంటే ఇది మళ్ళీ మోయాలి అంటే రోజు అలవాటు లేదు కాబట్టి ఇంకా ఎక్కువసేపు అయితే మోయలేము కదా అనేసి నేను ఎంతవరకు అయితే ఎత్తుకోగలుగుతానో అలానే చేసుకున్నాను. సో ఇంకా అమ్మదంతా కూడా పడిపోకుండా అట్లా థ్రెడ్స్ అవి పెట్టేసి కట్టేసిన తర్వాత ఇట్లయితే గౌరమ్మ చేసుకున్నాము. సో అమ్మ గౌరమ్మ అది చేసిన తర్వాత ఇంకా ఇక్కడ గౌరమ్మకి పసుపు, కుంకుమ, పూలు, ఏంటి గాజులు ఇవన్నీ కూడా పెట్టుకుంటామన్నమాట ఇక్కడే. సో చూడండి ఇక్కడ అమ్మ గాజులు పెట్టేసింది కదా. సో మనం ఇంటికి కనుక ముత్తైదు వస్తే మనం ఎట్లా పెడతాము, బొట్టు పెట్టి పసుపు రాసి దాని తర్వాత గాజులు తాంబూలం ఇస్తాం కదా. సో ఇక్కడ కూడా అంతే, గౌరమ్మకి అట్లా గాజులు అవి పెట్టేసుకొని తాంబూలం ఇస్తుంది. సో దాని చుట్టూ కూడా అవి ఏం కనిపించకుండా ఇట్లా కొంచెం అయితే డెకరేషన్ లాగా పెట్టుకుంటున్నాము. పూలు అవి కొంచెం పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ విలేజ్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ పెట్టించడం అయితే ఇది సెకండ్ టైం అండి. 9th ఇయర్లో ఒకసారి పెట్టించాము. మళ్ళీ ఇప్పుడు ఇంకా లాస్ట్ రోజు ఇక్కడ పెట్టిద్దాంలే, ఇక్కడ కూడా ఆడుకుంటుంది కదా అనేసి ఇంక ఇక్కడైతే పెట్టిస్తున్నాము. సో దాని చుట్టూ అయితే గౌరమ్మ చుట్టూ అయితే పూలు పెట్టుకుంటుంది. సో లాస్ట్ రోజు కాబట్టి కొంచెం పెద్ద గౌరమ్మ చేసుకొని ఇట్లా చుట్టూ చామంతి పూలు పెట్టుకున్నాము. వైట్ అయితే బాగుంటుంది కదా కలర్ఫుల్గా అనేసి. చూడండి ఇట్లా అయితే సింపుల్గా అయితే బతుకమ్మని రెడీ చేసుకున్నాము. సో మీ బతుకమ్మ, మీ దసరా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అన్నదైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. దాని తర్వాత ఇట్లా ఒక వైట్ క్లాత్ తీసుకొని వైట్ క్లాత్కి ఇట్లా పసుపులో ముంచేసి ఇట్లా అక్షింతలు అయితే కట్టి నడుముకు కడతారండి. బతుకమ్మకి నడుముకి ఎందుకు కడతారో రీజన్ అయితే నాకు తెలీదు, బట్ ఇట్లా మా దగ్గర అయితే ఇట్లా కడతారు. సో మీకు తెలిస్తే ఎందుకు కడతారు రీజన్ తెలిస్తే మాత్రం డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా చోట్ల అయితే కడతారు ఇట్లా ఏపీ సైడు, నేను తెలంగాణలో కడతారో లేదో నాకైతే తెలియదు. కానీ ఇట్లా కొంచెం అక్షింతలు వేసేసి నడుము కట్టు అని చెప్పేసి అమ్మవారికి కడతారనమాట. సో ఇంకా అక్కడే కొంచెం హెల్ప్ చేస్తున్నాను. కొంచెం బంతి పూల మీద పడ్డా ఏం లేదు, చామంతి పూలు అవైతే మళ్ళీ తొందరగా పాడైపోతాయి కదా అని చెప్పేసి కొంచెం అది కట్టడానికైతే నేను హెల్ప్ చేస్తున్నాను అమ్మకి. దాని తర్వాత ఎట్లయితే రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకొని అయితే ఇంకా అమ్మవారికి
మంచిగా బ్లౌజ్ పెట్టినట్లు అనమాట. బ్లౌజ్కి కొంచెం పసుపు కుంకుమ రాసుకొని ఇట్లా దానికైతే అక్కడ నడుము కట్టుకైతే పెడతారు. సో ఇప్పుడు కంప్లీట్గా ఒక ముత్తైదుకు మనం ఏమైతే ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చి పంపిస్తామో అలా అమ్మవారిని సాగనంపినట్లు అనమాట. ఇలా ఫైనల్గా అయితే సింపుల్గా మా బతుకమ్మ అయితే రెడీ చేసుకున్నాము. ఎలా అనిపించింది, బాగుందా లేదా? సింపుల్గా క్యూట్గా ఉంది కదా, నాకైతే అట్లానే అనిపించింది. బట్ బరువు ఉందండి, సో బరువు కూడా ఉంది. బాగుంది, ఎలా ఉంది అన్నది అయితే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా అయితే వీడియో చూస్తున్నారు అంటే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీని తర్వాత అయితే ఇంకా ఇక్కడ మా అబ్బాయి అయితే అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో కాయిన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ కాయిన్స్తో వారు ఉట్టిగా కూర్చొని ఇట్లా వినాయకుడిలాగా చేశాడనమాట. బాగా అనిపించింది, చూడంలోనే బాగుంది. సో బాగుంది కదా అనేసి అయితే నేను జస్ట్ వీడియో తీసుకుంటున్నాను. వాడు ఊరికే డబ్బులతో ఆడుకుంటున్నాడు అనుకున్నాను, చూస్తే ఇట్లా వినాయకుడిలాగా పెట్టేశాడనమాట. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అంతా రెడీ అయిన తర్వాత ఇంకా జస్ట్ ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఇంకా మా ఊర్లో ఎలా ఉంటుంది అంటే ఈవినింగ్ 4-4:30కి అట్లా ఊర్లో జెంట్స్ అందరూ కలిసి ఇట్లా అవన్నీ వాయించుకుంటా జమ్మి చెట్టు ఉంటుంది కదా, సో జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు. జమ్మి చెట్టుకి పూజ చేసిన తర్వాత పూజ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు లేడీస్ బతుకమ్మలు తీసుకొని వెళ్తారనమాట. సో జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టారు అని ఒకటి మనం పురాణాలు అవన్నీ చదువుకుంటాం కదా, సో అందుకని చెప్పి జమ్మి చెట్టుని పూజిస్తారు అని చెప్తారు. ఆ ఫొటోస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా బతుకమ్మని తీసుకొని రెడీ అయ్యామండి. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. సో ముందంతా చూడండి, జస్ట్ ఇల్లు అదంతా ఏం చూపించట్లేదు. పక్కనే బాబాయ్ వాళ్ళ ఇల్లు, ఇటు పక్కన పెద్దనాన్న వాళ్ళ ఇల్లు, మధ్యలో మా ఇల్లు అనమాట అమ్మ వాళ్ళు. సో అక్కడ కూర్చున్న తను మా మేనత్త, మొన్న వాళ్ళ గ్రాండ్ డాటర్కే ఎంగేజ్మెంట్ అని చెప్పాను కదా, అత్తయ్య వాళ్ళ మనవరాలదే. సో ఇంకా అందరూ కూర్చున్నారు, ఇంకా రెడీ వెళ్ళిపోతున్నా. ఆల్మోస్ట్ టైం 6 o'clock అయింది. కొంచెం లేట్గానే స్టార్ట్ చేశారు, బట్ 11:30-12 వరకు కూడా ఇంకా ఊర్లోనే ఉందండి బతుకమ్మ. ఇంకా అప్పటికి కూడా ఇంకా ఆడుతూనే ఉన్నారు. సో ఇది వచ్చేసి మా ఊరు శివాలయము, రామాలయము, ఆంజనేయ స్వామి గుడి 3 కలిపి ఉంటాయి ఒకే గుడిలో. చిన్న గుడే, బట్ ఎప్పుడు కూడా బతుకమ్మ ఇక్కడే పెట్టుకుంటామన్నమాట. కరెక్ట్గా శివాలయంకి ఆపోజిట్ ప్లేస్లో ఇట్లా చెట్టు పెట్టుకొని దాని చుట్టూ బతుకమ్మలు పెట్టుకుంటాము. చూడండి బతుకమ్మ ఎంత బాగుందో. బతుకమ్మ ఇంకొక బతుకమ్మని ఎత్తుకున్నట్టు, అమ్మవారిని బతుకమ్మ ఎత్తుకున్నట్టు మంచిగా రెడీ చేసుకున్నారు కదా. ఇవన్నీ కూడా ఓన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారండి, ఎక్కడ ఆర్డర్ ఇచ్చి చేసుకోవడం అట్లా లేదు. చాలా బాగుంది కదా. మ్యాక్సిమం ఇవన్నీ కూడా లేడీసే మోస్తారు, ఇక్కడ లేడీసే ఎత్తుకుంటారు ఇంత బరువు ఉన్నా కూడా. ఇంకొక బతుకమ్మ చూడండి, అది కూడా చూడండి ఎంత బాగుందో. అమ్మవారికి ఇలాగా కిరీటం పెట్టేసి మంచిగా బ్లౌజ్ పీస్ అట్లా పెట్టి డెకరేట్ చేసుకున్నారు కదా. సో ఇంకా ఇట్లా అందరూ అమ్మవారిని తీసుకొచ్చేసి ఇంకా అట్ల చెట్టుకి మంచి జమ్మి చెట్టు అది చెట్టు ఉంటుంది కదా, చెట్టుకి వచ్చేసి పూజలు అవి చేసుకున్న తర్వాత దాని బతుకమ్మ చుట్టూ తిరుగుతారు. ఇక్కడ వచ్చేసి గుడిలో మూల విరాట్టు గుడిలో ఉంటారు కదా విగ్రహాలు, ఆ విగ్రహాలని ఇట్లా నంది మీద పెట్టి ఊరంతా కూడా ఊరేగిస్తారు. ఫస్ట్ చూడండి, నేను తర్వాత పిక్ యాడ్ చేస్తాను క్లియర్గా. ఇలా నంది మీద పెట్టి జెంట్స్ అందరూ కూడా మోస్తూ ఊరంతా కూడా తిప్పుతారు. సో అందరూ ఇంటి ముందు అక్కడ ఆగుతూ ఉంటారు. ఆగినప్పుడు కొబ్బరికాయలు కొట్టడము అలా చేస్తూ ఉంటారు అనమాట. అలా ఊరంతా తిరిగి వస్తుంది ఆ విగ్రహాలు మళ్ళీ గుడిలోకి వచ్చే టైం కల్లా గుడిలోంచి బతుకమ్మలు బయటికి వెళ్ళిపోవాలన్నమాట. అలా ఎందుకు చేస్తారు అని అయితే నాకు తెలియదండి రీజను, బట్ మా ఊర్లో అయితే ఇలా ఉంటుంది. సో ఈ విగ్రహాలు బయటికి తీసిన తర్వాత బతుకమ్మలు తీసుకొస్తారు. విగ్రహాలు ఊరంతా తిరిగి మళ్ళీ గుడి లోపలికి వచ్చే టైంకి గుడిలో నుంచి బతుకమ్మలు అయితే తీస్తారు. సో మా గుడి అనేది చిన్నగా చూపిస్తున్నాను. ఇది నవగ్రహాలు, ఇక్కడ మిడిల్లో నవగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ మా చిన్నప్పుడు ఏం లేవండి. తర్వాత కొంచెం ఇయర్స్ గడిచే కొద్దీ ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ధ్వజస్తంభం వేయటం కానివ్వండి, ఇలా నవగ్రహాలు పెట్టుకోవటము, ఇవన్నీ కూడా తర్వాత రీసెంట్ ఇయర్స్లో కట్టుకున్నారు. సో ఈ బతుకమ్మని కొంచెం క్లోజ్గా వీడియో తీసుకుంటున్నాను నేను. బాగా అనిపించింది, చూడంలోనే మంచిగా క్యూట్గా బాగుంది.
నేనైతే అంటే వీడియోస్‌లో చాలాసార్లు చూశాను ఇలా బతుకమ్మ ఇలా ఉంటుంది అనేసి. ఈ మోడల్ బతుకమ్మ బట్ లైవ్‌లో అంటే ఎదురుగా చూడటం అయితే ఫస్ట్ టైం అనిపించి ఇక్కడైతే అన్ని వీడియోస్ తీసుకుంటున్నాము. బయటైతే పిల్లలు ఇంకా కోలాటాలు ఆడుతున్నారండి. యాక్చువల్‌గా ఇంకా మాస్టర్‌ని పెట్టుకొని ఊర్లో ఇప్పుడు యంగ్‌స్టర్స్ ఉంటారు కదా అమ్మాయిలు, వాళ్ళందరూ కోలాటాలు నేర్చుకున్నట్లున్నారు. సో లోపల పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటే బయటొచ్చేసి ఇంకా ఆడపిల్లలందరూ కూడా కోలాటాలు వేస్తున్నారు. ఇక్కడ అమ్మ వచ్చేసి ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ వేసేసి అగరబత్తులు వెలిగించేసి పూజ చేస్తుంది ఫస్టు. సో మా ఊర్లో అయితే ఇలా ఉంటుంది. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈవెన్ ఏపీలో అయినా తెలంగాణలో అయినా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తుంటారు. ఎందుకంటే చూస్తూనే ఉంటాం కాబట్టి అర్థమవుతుంది. అంతా ఒకే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వట్లేదు అనేసి. సో చూడండి కోలాటాలు నేర్చుకున్నారు అమ్మాయిలు అని చెప్పాను కదా. సో వీళ్ళైతే బయట ఇంకా కోలాటాలు అవి వేస్తున్నారు. వీళ్ళు బయట డీజే అది తెప్పించుకున్నారు. సో ఆ డీజే పెట్టుకొని వీళ్ళు కోలాటాలు వేస్తుంటే లోపల కొంచెం పెద్దవాళ్ళు లేడీస్ అనేది బతుకమ్మల చుట్టూ తిరుగుతున్నారు. మా చిన్నప్పుడైతే ఇవన్నీ ఏం లేదండి. ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఇట్లా ఏం లేదు. నార్మల్గా బతుకమ్మ ఆడుకొని వెళ్ళేవారు. బట్ ఇప్పుడు పిల్లలైతే ఇవన్నీ నేర్చుకుంటున్నట్టున్నారు. చూడండి అమ్మాయిలందరూ మంచిగా రెడీ అయిపోయి చీరలు కట్టుకొని హాఫ్ శారీస్ వేసుకొని రోజు నార్మల్గా ఎలా ఉన్నా ఫెస్టివల్స్ అప్పుడు ఇలా రెడీ అయితే బాగుంటారు కదా. సో ఇక్కడైతే అందరూ కూడా కోలాటం వేస్తున్నారు.
ఇంక ఇప్పుడు ఏ చెట్టు ఏదైతే తీసామో ఈ చెట్టు దీని తర్వాత బతుకమ్మలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అందరూ తల మీద పెట్టుకొని ఆ ఊరంతా కూడా తిరుగుతూ ఉంటారు. ఊరంతా తిప్పుతూ కొంచెం మెయిన్ ఏరియాస్ ఉంటాయి కదా, మెయిన్ వాటి దగ్గర ఆపుతూ మళ్ళీ మొత్తం కూడా కోలాటం వేస్తూ బతుకమ్మ ఆడుతూ అయితే ఊరంతా తిప్పుతారు బతుకమ్మలు అయితే. సో నేను బతుకమ్మ అట్లా తల మీద పెట్టుకొని తిప్పేది అక్కడైతే అదంతా ఏం వీడియో షూట్ చేయలేదండి. సో కొంచెం గుడిలోంచి బయటికి తీసిన చెప్పాను కదా, విగ్రహాలు గుడి లోపలికి వచ్చే టైం కల్లా బతుకమ్మలు బయటికి రావాలని చెప్పేసి, సో బతుకమ్మలు ఇంకా బయటికి తీసుకొచ్చేసి బయట రోడ్డు మీద కూడా కొంచెం మెయిన్ వినాయకుడు టెంపుల్ ఇంకా మెయిన్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడైతే మళ్ళీ సేమ్ బతుకమ్మ అయితే ఆడతారు. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఇదంతా కూడా ఆల్మోస్ట్ 11:30 వరకు అయితే ఊర్లోనే ఉన్నారండి. దాని తర్వాత అయితే ఇంకా దగ్గరలో ఇంకా ఉన్న ఊరి దగ్గర చెరువు దగ్గరికి తీసుకెళ్ళి అయితే నిమజ్జనం చేస్తారు. బట్ ఆ నిమజ్జనం అదంతా నేనైతే ఏం షూట్ చేయలేదు. ఇలా అయితే మా ఊర్లో మా ఇంటి దగ్గర అయితే మా బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగాయి. సో ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ను చూస్తున్నారు అండి, సో ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, మీకు ఎలా అనిపించింది మా సెలబ్రేషన్స్ అన్నదైతే ఒక కామెంట్ సెక్షన్లో అయితే డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.